సార్ సుబ్బరాజు గారు, ముందుగా మనం ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలు కనుక చూసుకుంటే మొదటగా ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాల చుట్టూ సరికొత్త దుమారం అయితే రేగుతుంది సార్. కాపులను సమాజం ముందు విలన్లుగా చూపించడానికి వైసీపీ కుట్ర అయితే చేస్తుందంటూ అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు అయితే హాట్ టాపిక్గా మారాయి. నేరగాళ్లకు కులం రంగు పూస్తున్నారన్న పవన్ కళ్యాణ్ ఆరోపణలు, అసలు దాని వెనుక ఏమన్నా పొలిటికల్ గేమ్ ఉందంటారా? యాక్చువల్‌గా బాధాకరమైంది ఏంటంటే, నాకు తెలిసి ఈ వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు ఇట్లాగా పర్టిక్యులర్‌గా ఈ సాయి కృష్ణ విషయంలో కానీ, వేరే వాళ్ళ విషయంలో కానీ, వాళ్ళకి నేరస్తులుగా చూస్తూ కులం రంగు పూసిన సందర్భం నా దృష్టికైతే రాలా. అయితే అతని మరణానంతరం వాళ్ళ అమ్మగారు, లేపోతే ఆవిడ చాలా సార్లు ఆ పోలీస్ స్టేషన్‌ల చుట్టూని, అధికారుల చుట్టూని విజ్ఞాపనలు అవన్నీ అయిన తర్వాత అంబటి రాంబాబు, తర్వాత జగన్ కలవటం, జగన్ ప్రెస్ మీట్ పెట్టటం, ఇయన్నాటిల తర్వాత డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ రెస్పాండ్ అయ్యారు. అయితే ఇక్కడ మనకి ఒక 4 దశాబ్దాలు బ్యాక్‌కెళ్ళాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో మనం ఏమన్నా అనుకున్నా, కాదనుకున్నా దేశంలో కూడా భారతదేశ రాజకీయాల్లో కులం అనేది ఒక పరిమితి. మనము ఆ పరిమితి అంటే కులం క్యాస్ట్ ఈస్ ఎ లిమిటేషన్ ఫర్ ఇండియన్ పాలిటిక్స్. ఆ కుల పరిమితి మా ఆంధ్రప్రదేశ్‌లో మరీ ఎక్కువ. ఎందుకు నేను 4, 5 దశాబ్దాలు ముందు బ్యాక్‌కెళ్ళాలంటున్నానంటే, వంగవీటి మోహన్ రంగా రాజకీయ ప్రస్థానం తొలి అడుగులు వేస్తున్న సందర్భంలో ఆయన మీద విపరీతమైనటువంటి పోలీస్ ఒత్తిడి, తన మీద ఆయన చివరికి అలాగే హత్యగావింపబడ్డాడు. ఆయన రక్షణ కల్పించాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటూ చాలా చోట్ల తిరుగుతూ నాకు ఆయన్నేమో ఎక్కడికక్కడ ఆయన్ని ఏం చేసేవారంటే, తను ఉ తన కాన్వాయ్‌తో వెళ్తున్నప్పుడల్లా ఆ కాన్వాయ్‌ని ఆపి, ఆ కాన్వాయ్‌లో ఉండే వాళ్ళందరిని తనిఖీలు చేసేవాళ్ళు. అంటే తన దగ్గర ఆయుధాలు లేకుండా నిరాయుధుల్ని చేసి, ప్రపంచానికి వంగవీటి మోహన్ రంగా నిరాయుధంగానే తిరుగుతున్నాడనేది రుజువు చేయాలంటే, పోలీసులు ఎక్కడికక్కడ కాన్వాయ్‌లన్నిటిని చెక్ చేస్తూ ఉండేవారు ఎప్పుడు చూసినా. అట్లా దానితో మొదలైంది. అప్పుడే కాపుల్లో ఒక విధమైనటువంటి రగులుకుంది. ఒక ఆవేదన అనుకోండి, ఇది కానీ. ఎందుకంటే వాళ్ళు రంగా ఒక పెద్ద లీడర్‌గా ఎమర్జ్ అవుతున్న రోజులవి. ఆ తర్వాత ఆయన అలా ఎమర్జ్ అవుతున్నప్పుడే కాపునాడు అనే పేరుతోటి విజయవాడలో పెద్ద అతిపెద్ద బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. అప్పటి కాపు నాయకులందరూ దాంట్లో ఆహ్, ఉపన్యాసాలిచ్చారు. అలాగా 4 దశాబ్దాలు పైగా దీనికి ఒక చారిత్రక నేపథ్యం ఉన్నది. కాపు సెగ రగలటానికి కానీ, కాపు బాష్పం అంటే వేడి అది బయటపడటానికి కానీ ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. సరే తర్వాత ముద్రగడ పద్మనాభం గారు అదే కాలంలో ఒక సైకిల్ యాత్ర చేశారు. ఆయన కిర్లంపూడి నుంచి హైదరాబాద్ వరకు సైకిల్‌లోనే మా రాష్ట్రంలో అన్ని కాపు ప్రాంతాలలోని కాపు యువతలో ఉండే నిరుద్యోగాన్ని వాళ్ళ వాళ్ళ ఆర్థిక, ఇతర రాజకీయ వెనుకబడితనాన్ని అంతటిని సమైక్యంగా చేయాలని ఆయన ప్రయత్నం చేశారు. తర్వాత ఆ కాపు ఉద్యమం అనేది రకరకాల రూపాల్లో పేర్లతోటి కాపునాడు కానీ, లేకపోతే మధ్యలో ప్రజారాజ్యం ఆ పార్టీలు సామాజిక న్యాయం గురించని పెట్టినా కానీ, దాంట్లో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసింది. తర్వాత జనసేనలో ఈయన కూడా చాలా సందర్భాల్లో మనలో ఐక్యత కావాలి, మనలో ఒకళ్ళు ముఖ్యమంత్రి కావాలని మీలో చాలా మందికున్నది. ఇయన్నీ జరుగుతున్న వాస్తవాలే. కాపోతే ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ చెప్తున్న ఇదేంటంటే కాపులకు నేరముద్ర వేస్తున్నారు కులానికి అనేది వైఎస్ఆర్‌సీపీని కానీ, ప్రతిపక్షాల్లో ఏ పార్టీ కానీ అట్లాంటియి చేసింది లేదు. ఇన్‌ఫాక్ట్ చాలామంది ఏంటంటే సాయి కృష్ణ విషయంలో పోలీసు యొక్క అతి వ్యవహారాన్నే చూశారు. కాకపోతే ఈ మధ్యన ముఖ్యమంత్రి మన చంద్రబాబు గారు కూడా ఆ కొత్త బంగారు గని ప్రారంభోత్సవం సందర్భంలో కూడా సాయి కృష్ణ విషయాన్ని ప్రస్తావించి చనిపోయినాడు. ఈ సీఐ కూడా కాపులే. వాళ్ళు అన్నట్టుగా అట్లా ఆయన అట్లాంటి కులముద్ర ఆపాదనకి ప్రయత్నం చేశారు. సో, ఇప్పుడేంటంటే దీంట్లో వైఎస్ఆర్‌సీపీ నాయకులు కొందరు చెప్తున్న వాటిల్లో ఆ ప్రస్తావన ఉంటుంది. కుల ప్రస్తావన. కాపు అని. కానీ నేరానికి, కాపుకి వాళ్ళేమి ముడివేయలా. వాళ్ళు బాధితుడిగానే సాయి కృష్ణ విషయంలో స్పందించారు. తమ వర్గానికి చెందిన ఒక కుర్రవాడు పోలీస్ కస్టడీలో కొంతకాలం పాటు
అతను కనపడకుండా పోయి, ఆ సీసీ ఫుటేజ్ కనపడకుండా పోయి ఇప్పుడన్నీ బయటకు వస్తున్నాయి. అది అంతకాలం మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది? అలాంటి ముద్ర కారణాలు ఏంటి అనేది బాగా లోతుగా పరిశీలించకుండా, ఒక రాజకీయ అవసరాల గురించి ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వటం వల్ల వాళ్ళలో ఒక మరింత ఇది కాపుల్లో ఒక విధమైనటువంటి నిస్పృహ, నిరాశ. మనం ఏది చేసినా మనల్నేమో గూండాలుగా చిత్రిస్తున్నారు. వాళ్ళేమో బాధితులు ఈ విషయంలో. బాధితులని మరింత ఇదిగా చేయటం అనేది రాజకీయంగా ఈ సందర్భంలో మంచిది కాదు. ఇప్పుడు ఆవిడకి ఏదన్నా అంటే ఈయనేంటి అక్కడ జరిగిందని అంగీకరిస్తున్నట్టుగానే అనిపిస్తుంది కదా! సాయికృష్ణ మరణం అంటే కాపుగానే అతన్ని అట్లా చంపేశారా? లేపోతే ఏంటి అనేది అంత స్పష్టంగా లేదు ఆయన స్టేట్మెంట్‌లు. కాపులకి ముద్రేయటం, కుట్ర అంటం. నేను చూసిన ఏ స్టేట్మెంట్‌లోని ఏ పొలిటికల్ పార్టీ కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడలా. ఏది కాపు కులాన్ని గురించి వాళ్ళు ఇట్లా నేరస్తులు అని కానీ అట్లా ఎక్కడా కనపడలా. ఈయనకి మరెందుకు కులానికి అంటగేస్తున్నారు నేరస్తులు అంటే ఎవరు అంటగడుతున్నారో కూడా చెప్పట్లా. ఒకవేళ ప్రతిపక్షమే అంటగడుతుందంటే స్పష్టంగా ఈ రోజున ఈ వ్యక్తి ఇట్లా మాట్లాడాడు. అంటే సాయి కృష్ణని ఒక మృతుడిగా పోలీస్ లాకప్ డెత్ సార్ ఖైదీగా అతనిగా సార్ చూస్తున్నారా? సుబ్బరాజు గారు, అదేవిధంగా ఇప్పుడు నిజంగా పవన్ కళ్యాణ్ అన్ని పార్టీలని అన్ని కులాలని సమానంగా చూస్తున్నారని మనం అనుకున్నట్టయితే మరి కాపు రిజర్వేషన్లు, కాపు కార్పొరేషన్ నిధుల వంటి హామీలపై పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదని వైఎస్ఆర్సీపీ నేతలైతే ఆరోపిస్తున్నారు. మరి దీన్ని మనం ఏ విధంగా చూసుకోవచ్చు సార్? ఇప్పుడు ఆయనకేంటంటే ఈ భారత రాజకీయాల్లో చాలా విచిత్రాలన్నీ చూస్తూ ఉంటాం మనం. ఈ మధ్య తరచుగా నెట్‌లో కొత్తగా వస్తున్న హి హిపోక్రసీ ప్రోమాక్స్ అని ఒకటుంటుందండి. హిపోక్రసీ ప్రోమాక్స్ అంటే ద్వంద్వ వైఖరి. లేదంటే ఒక విధమైనటువంటి మాటకి, చేతకి పొంతన లేనితనం. దాన్ని మామూలుగా హిపోక్రసీ అంటాం. తెలుగులో కూడా దాన్నేదో ఆహ్, పదం ఉంది. నాకిప్పుడు గుర్తు రావట్లా. హిపోక్రసీ అంటే అందరికీ అర్థమవుతుంది వీక్షకులకు కూడా కాబట్టి. హిపోక్రసీకి ఇప్పుడు యాపిల్ ఐఫోన్ వచ్చిన తర్వాత వాళ్ళ ఐఫోన్‌లో ప్రో మాక్స్ అనేది ఒకటి రిలీజ్ చేశారు కొత్తది. అంటే హిపోక్రసీలో హైయెస్ట్ ఫార్మ్ అని. ఆయన ఒకసారేమో కాపులందరూ మన వాళ్ళందరికీ ఒక ఆవేదన, బాధ, ఒక ఆశ, ఆకాంక్ష ఉన్నది. కాపు ముఖ్యమంత్రిగా కావాలని. కనీసం కాపు కుల చైతన్యమైనా తెచ్చుకోండి, ప్రాంతీయ చైతన్యం తెచ్చుకోకపోయినా అని, అట్లాగే కాపు, ఒంటరి, బలిజ, తెలగ అందరూ ఏకం కావాలని, నాకొక్కసారి ఛాన్స్ ఇస్తే ముఖ్యమంత్రి అవుతారని, మీ ఆశలు తీరుతాయని ఇట్లాంటివి కొన్నిసార్లు అంటారు. నేను కేవలం కాపు కులస్తుడిని కాదు. కాపు సంఘాలతో కాపులతో నన్ను సంకుచితం చేయొద్దు. నేను రాష్ట్ర, దేశ వాటి గురించి వచ్చాను రాజకీయాల్లో ఒక్కసారి అంటారు. అవన్నీ ఆయన కానీ మీరడిగిన క్వెషన్‌కేంటంటే ముందు కాపు రిజర్వేషన్‌లు కానీ, లేకపోతే కాపు కార్పొరేషన్ రైట్ సార్. అట్లాంటి వాటిలకేంటంటే అంతర్మథనం అందరిలోనే జరగాలి. ఇట్లాంటి ఒక పర్టిక్యులర్ కులానికే కాదు, చాలా కులానికి కార్పొరేషన్‌లొచ్చినాయి. ఆ కార్పొరేషన్ ఏమైందో, వాటిలో ఫండ్స్ ఏంటో, అది ఏ విధంగా ఆ కులాలకి ప్రయోజనం చేకూరుస్తుందో కూడా ఇంతవరకు ఎవరికీ తెలీదు. రైట్ సో, సార్. ఇవన్నీ మాటకి, చేతకి ఉండే దూరాల్ని తెలియజేస్తున్నాయి. ఇట్స్ మరోవైపు ఇక్కడ అమరావతి సైడ్ చూసుకుంటే అమరావతి మళ్ళీ అయితే రణరంగంగా మారింది. భూసేకరణ బాధితులను పరామర్శించేందుకు వైసీపీ నేతలైతే ఉండవల్లి వద్ద వాళ్ళ దాడి జరిగింది. వైసీపీ నేతలపై ఉండవల్లి వద్ద రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇది అమరావతి అన్నదాతల సహజ ఆగ్రహం అంటారా, లేకపోతే వైసీపీ ఆరోపిస్తున్నట్లు టీడీపీ గుండాల ప్లాన్ ఏమై ఉండొచ్చా, లేకపోతే అమరావతి సెంటిమెంట్ను మళ్ళీ రాజేయడానికి దీని వెనుక ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయంటారా? మీరు చెప్పిన అన్నిట్లికి అవకాశాలుంటాయి. పూర్తిగా లేవని చెప్పలేము. ఉమ్, కాకపోతే మనము వ్యాఖ్యాతగా నేను కానీ, లేకపోతే మీడియా వాళ్ళు కానీ, ఉమ్, తగిన సాక్ష్యాధారాలు అవి లేకుండా కేవలం మనం రిపోర్టింగే చేయగలుగుతాం గానీ, దీని వెనకాల ఉన్న కుట్రలు, కుతంత్రాలు వాటిని నిష్పాక్షికంగా మనము పరిశోధనాత్మక జర్నలిజం ద్వారానే వెలికి తీయొచ్చు కానీ, అన్నీ అన్నీ ఇప్పుడు రాజకీయాల్లో ఇవన్నీ సహజమైనటువంటి పరిణామాలు. అంటే వైఎస్ఆర్‌సీపీ గతంలో అమరావతిని వ్యతిరేకించడం తర్వాత ఈ మధ్య కొద్దిగా అమరావతికి పార్లమెంట్‌లో స్థిర నామకరణ చట్టం రావటం, దానికి సంబంధించినప్పుడేమో ఈయన మావిగన్ అని చెప్పడం. ఈ మావిగన్ అని చెప్పడంతోటేంటంటే కొత్త దీనికి తెరతీశారు. ఇంకో నగరాలను దీనికి యాడ్ చేస్తూ. సో, ఈ ఎన్నాట్ల విషయంలో సహజంగా కొంత
రాజధాని రైతుల ఆవేదన, ఆందోళన వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఉంటుంది. అట్లాగే వైఎస్ఆర్సీపీ ప్రధాన ప్రతిపక్షంగా వాళ్ళ యొక్క విధానాలు, వాళ్ళ యొక్క ఇవి కార్యక్రమాలు వాళ్ళకు కూడా ఉంటాయి. ఆ విధానాలు, కార్యక్రమాల్ని ఏదైనా ఒకటేంటంటే ముందు గతం చేసిన పాపం అందరినీ వెంటాడుతూ ఉంటుందండి. ఇప్పుడు ఏదైనా దానికి సామాజిక మద్దతు ఎప్పుడు లభిస్తుందంటే తాము గతంలో ఏదైతే విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నారో ఇప్పుడు నిజంగా ఈ దాడి వెనుక తెలుగుదేశం యొక్క శ్రేణులు లేకపోతే గూండాలు వీళ్ళు ఉన్నా లేకపోతే రైతులే గతంలో వైఎస్ఆర్సీపీ అమరావతి విషయంలో వ్యవహరించిన తీరు మీద వ్యతిరేకత ఉన్న ఈ ఇద్దరుకి ఇవన్నీ రాజకీయాల్లో భరించాల్సిందే. అంటే ఒకవేళ వాళ్ళ మీద దాడి ఏదైతే అంటే ఫిజికల్ అటాక్ అనేది ఒక విషయం అయితే కోడిగుడ్లతోటి వాటితోటి అంటే వీళ్ళు తెలుగుదేశం ఆఫీసుల మీద వీళ్ళు వెళ్ళారు గతంలో. ఇవన్నీ ఎట్లా తయారైనాయి అంటే మన రాజకీయాలు పర్టికులర్గా విజయవాడ కేంద్రంగా జరిగే రాజకీయాలు అన్నిటిని గత 5 దశాబ్దాలుగా చూస్తే ఒక ఉద్రిక్తపూరితంగా ఉంటుంది. రాష్ట్రంలో ఎక్కడా అలా ఉండదండి ఆ వాతావరణం. ఓన్లీ విజయవాడలోనే ప్రతిదీ కన్ఫ్యూజన్. ఎప్పుడు ఎవరు ఏ ఏ కూటమిలో కులాలుగా కానీ మత ప్రాంతాలుగా కానీ కూడా అక్కడ విచిత్రమైన సమీకరణలు ఒక్కొక్కరు ఒక్కొక్కసారి ఒక్కొక్క వైపుకి వెళ్తూ ఉంటారు. ఈ సందర్భంగా ఏంటంటే వీళ్ళు నిజంగా వైఎస్ఆర్సీపీ రైతుల పక్షాన అక్రమంగా వాళ్ళ భూముల్ని లాగేసుకుంటున్నారు అనే నినాదంతో ప్రజల దగ్గరికి వెళ్తే అంతలా కాకుండా విలేజ్ లెవెల్లోని వాటిలోని ఒక అభిప్రాయ సేకరణ చేపట్టొచ్చు అఖిల పక్షంతో వాళ్ళకి వాళ్ళు. వీళ్ళు అక్కడ సెంటిమెంట్లు కొన్ని ప్రాంతాల్లో కొన్ని అభిప్రాయాలు కొన్ని భావోద్రేకాలు అన్ని కలిసిపోయినవి ఉంటాయి. అట్లాంటి సందర్భంలో ఒకేసారి తమ విశ్వసనీయతను రుజువు చేసుకోకుండా అంటే ఈ రాజధాని అమరావతి రైతుల పక్షాన తాము పోరాటం చేస్తాం అనడానికి అక్కడ జనాల్లో ఒక ఫస్ట్ విశ్వసనీయతరాలు నమ్మకం రావాలి నిజంగానే వీళ్ళ ఇంటెన్షన్ కరెక్టా అని. దాన్ని ఒక్క రోజుతో ఇట్లాంటి వాటితో కాదు, మెల్లిమెల్లిగా అన్ని జరిగే ఇప్పుడు వడ్డే సామినాథరేశ్వరరావు గారు లాంటి వాళ్ళు, శ్రీరామచంద్రయ్యలో లేకపోతే అక్కడ లోకల్ లీడర్స్ కొన్నిటిని వ్యతిరేకిస్తూ ఉంటారు అమరావతికి సంబంధించిన కొన్ని వాటిని. వాళ్ళకి ఇట్లాంటి దాడి వాళ్ళ మీద ఇట్లాంటివి జరగవు. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా సహేతంగా మధ్య మార్గంలో వెళ్తారు. వైఎస్ఆర్సీపీకి వచ్చేటప్పటికి కొంతకాలం అది దాన్ని పూర్తిగా వ్యతిరేకించడం, ఇప్పుడేమో కొద్దిగా ఇది డైరెక్షన్ మార్చుకోవటం, ఇట్లాంటివి ఏంటంటే ప్రజల్లో కన్ఫ్యూజన్ ఉంటుంది. వీళ్ళు నాటకం ఆడుతున్నారా నిజంగా చేస్తున్నారని. దానికి తెలుగుదేశం వాళ్ళు యాడ్ అవటం అంటే కార్యకర్తలు కూడా దాంట్లో కలవటానికి అవకాశాలు ఉంటాయి. కానీ అది మాత్రం అది విజయవాడ కేంద్రంగా అమరావతి కేంద్రంగా జరుగుతున్న రాజకీయ క్రీడలో ఇవన్నీ తప్పనిసరి అంకాలే. అదేవిధంగా ఇప్పుడు మనం ఇక్కడ తెలంగాణకు వస్తే ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే చూసుకోవచ్చు సార్. హైదరాబాద్లో అమెరికన్ కాన్సులేట్ ఉన్న రహదారికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ట్రంప్ ఎవెన్యూగా నామకరణం అయితే చేసింది. సో పెట్టుబడులను ఆకర్షించడానికే ఆ రోడ్డుకి ట్రంప్ పేరు పెట్టామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే వాదిస్తుంటే, ఇక్కడ మరోవైపు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోదీ సరెండర్ అనే ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు తమ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే రోడ్డుకి ట్రంప్ పేరు పెట్టడం ఏంటని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇందులో రాజకీయ కోణాలు ఏమైనా ఉన్నారంటారా? దీన్ని మనం ఏ విధంగా చూసుకోవచ్చు సార్? మారుతున్న వర్తమాన రాజకీయ పరిస్థితులకి ఇది ఒక చక్కటి మారుతున్నది కాదు. ఇప్పుడు ప్రపంచం అంతా గతంలో కొన్ని సిద్ధాంతాలు, కొన్ని పార్టీలు, కొన్ని క్యాపిటలిజం, పెట్టుబడిదారి ఇట్లాంటి విషయాల్లో ఇవి గతంలో కూడా జరిగినాయి. ఇప్పుడు ఉదాహరణకి వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నప్పుడు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం వాళ్ళు బుద్ధదేవ్ భట్టాచార్య ముఖ్యమంత్రిగా హైదరాబాద్ వచ్చి మా కలకత్తాలోని మా వెస్ట్ బెంగాల్లోని పెట్టుబడులు పెట్టండి అని ఇవి చేసేవారు, రోడ్ షోస్. స్వయంగా ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడేమో బివి రాఘవులేమో ఇక్కడేమో అదిగో ఆ పెట్టుబడులకి, విదేశీ పెట్టుబడులకి లేకపోతే పెట్టుబడుల ఆహ్వానాలని వ్యతిరేకించేవారు. ప్రైవేటైజ్ అయిపోతుంది అని. ఇక్కడ తెలంగాణలోని ఆంధ్రప్రదేశ్లోని సిపిఎం పార్టీ
ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కార్యక్రమాల్ని అదిగో మీరు ప్రైవేటు యాజమాన్యాల చేతుల్లోకి వ్యవస్థలో సమానత్వం అసమానతలు పెంచేదిగా మీ ఆర్థిక విధానాలు ఉన్నాయి. మీరు క్యాపిటలిస్ట్ అనుకూలురు, ఇది దానివల్ల ఇప్పుడున్న సకల సమస్యలు అని ఇక్కడ మాట్లాడేవారు. అదే టైంలో బుద్ధదేవ్ భట్టాచార్య వచ్చి మాకు రాష్ట్రాలు కానీ దేశాలన్నీ తిరిగేవారు. అంటే పాలనలోకి వచ్చినప్పుడు ఉండే సాధక బాధకాలు ప్రతిపక్షంలో ఉండి అరవటంలోని, గొడవ చేయటంలోని, విమర్శించటంలోని ఉండవు. ఇప్పుడేంటి, ఒక పక్కన రేవంత్ నిజంగా బీజేపీ వ్యాఖ్యల్లో కొంత నిజం లేకపోలేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ ట్రంప్ విధానాల పట్ల, ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు పట్ల, ట్రంప్ ఒక విషయంలోనే కాదు, టారిఫ్ విషయంలో కానీ, విదేశీయుల విషయంలో కానీ, వలసల విషయంలో కానీ, H1B విషయాల్లో కానీ, ఇరాన్ మీద దాడి విషయంలో కానీ భారతదేశానికి చాలా కష్టమైన నష్టమైన పనులే జరిగినాయి అవన్నీ. అది చాలా పార్టీలు, రాహుల్ గాంధీ కూడా దాన్ని వ్యతిరేకించాడు. అది నిజం. దాన్ని బీజేపీ అయితే ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి చాలా ఒక విధమైనటువంటి వాస్తవవాది. తనకి అనుకూలమైన అంశాల్లో తను కొంత చొరవ, కొంత ఇది తీసుకుంటాడు స్వతంత్రం అని. అది మంచిది అవసరాలకు తగ్గట్టుగా. కాకపోతే ఏంటంటే ఇక్కడ ట్రంప్‌ని వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అందరూ చేశారు. ఎందుకంటే ట్రంప్ నిర్ణయాలన్నీ వ్యక్తిగతంగానే ఉంటాయి ఎప్పుడు. వాళ్ళ సెనెట్‌లోనో, వాళ్ళ కాంగ్రెస్‌లోనో, లేకపోతే వాళ్ళ క్యాబినెట్‌లోనో అన్ని వాటికి ఆమోదంతో మొదలుపెట్టడు ఆయన. అది ఆయనకి లోపలికి ఏదొస్తే అది చేసేస్తా ఉంటాడు. అయితే ఇక్కడేంటంటే తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ బ్రాండు పర్టిక్యులర్‌గా యూఎస్‌లో ఒక ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని నిన్న ఒక చిన్న శిలాఫలకం ద్వారా ఒక బ్రాండ్‌ని ఆయన క్రియేట్ చేసేసాడు ఆల్రెడీ. మొత్తం ప్రపంచం అంతా ట్రంప్ చేసిన ట్వీట్ ద్వారా ఎక్కడో హైదరాబాద్‌లో ఆయన పేరుతో ఒక వీధి అదిని. అంటే ఇదేంటంటే ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలకు అనుకూలమైంది. కానీ మౌలికమైన కాంగ్రెస్ సిద్ధాంతాలకి, అట్లాగే భారతీయ మనోభావాలకి వ్యతిరేకమైంది. దాన్ని ఆయన ఎలా బ్యాలెన్స్ చేస్తాడు అనేది కూడా పెద్ద ఇదే. వ్యక్తిగతంగా నాకేంటంటే మీరు కావలిస్తే అమెరికన్ ప్రెసిడెంట్‌లో మంచి వాళ్ళ పాత ప్రెసిడెంట్‌లో ఏదన్నా అమెరికన్ పేరుతోటో ఏదో ఒక అట్లాగా పేరు పెట్టుకుని ట్రంప్ పేరు మినహాయించి చేస్తే ఒకేసారి 2 ప్రయోజనాలు అనుకూడేమో. అంటే అది ఏదైనా పేరు కాబట్టి వాషింగ్టన్ స్ట్రీట్ అనో, లేకపోతే అట్లాంటిది ఏదైనా పెట్టుకుంటే జార్జ్ వాషింగ్టనో, అబ్రహం లింకన్ స్ట్రీట్ అనో అట్లా పెడితే రైట్. అందరికి అభ్యంతరాలు ఉండవు. ఉమ్. కాకపోతే ఇప్పుడు డైరెక్ట్‌గా ట్రంప్ ఏంటంటే ప్రపంచానికి సంభవించిన ప్రపంచానికి వచ్చిన ఒక శని లాంటి వ్యక్తి, వ్యక్తిగతంగా కానీ అతని రైట్ సార్. విధానాలు కానీ. అట్లాంటి వ్యక్తి పేరుతో కాకుండా అమెరికన్ హిస్టరీకి 250 ఇయర్స్ ఆఫ్ అమెరికన్ హిస్టరీలో చాలా మంది గొప్పోళ్ళు, చాలా మంది కెనడీ పేరు ఏదో పేరు పెట్టుకుంటే దట్ కుడ్ హ్యావ్ సేవ్డ్ హిస్ ఇమేజ్ అండ్ అట్ ది సేమ్ టైం యుఎస్ కు ఒక సిగ్నల్ రైట్ సార్. పంపించినట్టు. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వివిధ అంశాలపై మీ విశ్లేషణ మాకు అందించినందుకు. ఇవి ఈనాటి మన ప్రత్యేక విశ్లేషణలు. మరిన్ని తాజా వార్తా విశేషాలతో రేపటి DNA లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.